ఇక ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని చెప్పారు. అలాగే వైసీపీ మీద ఆయన విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ పూజా గదిలోని శివలింగంపై జరిగిన ట్రోలింగ్ ను తీవ్రంగా ఖండించారు. హిందూ ధర్మంపై విశ్వాసం లేని వ్యక్తి జగన్ అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జాబ్ క్యాలెండర్ కానీ దగ్గర 6,28,347 జాబ్స్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దగ్గర 28,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఇవాళ ఉద్యోగాల కల్పనలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాలసీస్ తీసుకొచ్చాం. ఆ పాలసీస్ ద్వారా ఎక్కువ మంది ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అవన్నీ కూడా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాలంటీర్లుగా వాడుకుని వాళ్ళని వెట్టి చాకరీ చేర్చుకున్నారు తప్ప ఎక్కడ యువతకు ఉపయోగపడే పరిస్థితి అయితే తీసుకురాల. వేలాది మంది ఆత్మహత్యలు